తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవలి కాలంలో మోడల్ స్కూల్ కావచ్చు, లేకపోతే కస్తూర్బాలు కావచ్చు, లేకపోతే సాంఘిక సంక్షేమ హాస్టల్ కావచ్చు, పెద్ద ఎత్తున కూడా బాలికలు కావచ్చు, బాలులు కావచ్చు ఆత్మహత్యలు పాల్పడుతున్నారు. అదేవిధంగా మనం చూస్తున్నాము, నిన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మరొక ముందే ఈ రోజు సూర్యాపేట జిల్లా నడిగూడెం కస్తూర్బాలో కూడా ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. అసలు ఈ ఆత్మహత్య గల కారణం ఏందో మనము విద్యార్థి సంఘ నాయకులు మనం ఇక్కడ ఉన్నాము. పెద్ద ఎత్తున విద్యార్థి సంఘ నాయకులు కూడా ధర్నా చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నాం ఎస్ఎఫ్ఐ కావచ్చు, పీడిఎస్ కావచ్చు, మిగతా విద్యార్థి సంఘ నాయకులు కూడా పెద్ద ఎత్తున వచ్చి విద్యార్థికి న్యాయం కావాలని కోరుతున్నారు. మన దగ్గర ఎస్ఎఫ్ఐ నాయకులు ఉన్నారు, వారు మాట్లాడుతున్నారు. చెప్పు శ్రీకాంత్ వర్మ, ఎందుకు మీరు ధర్నా చేస్తున్నారు, కారణం ఏంది? ఈ రాష్ట్రంలో ఇది విద్యా కేంద్రాల మరణాలకి చిరునామా కేంద్రాలుగా మారినటువంటి పరిస్థితి ఉన్నది. అది మరణ కేంద్రాల అని చెప్పేసి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇటీవల కాలంలోనే గురుకులాలు కావచ్చు, కస్తూర్బాలు కావచ్చు, మోడల్ స్కూల్ కావచ్చు, సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు పిట్టలా రాలిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఏ మాత్రం అధికారులు కానీ సంబంధిత ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ ఎందుకు విద్యార్థులు చనిపోతా ఉన్నారని చెప్పేసి ఎక్కడ కూడా ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. చనిపోయిన వాళ్ళని హాస్పిటల్కి తీసుకురావటం, పోస్ట్ మార్టం చేయటం, ఈరోజు దహన సంస్కరణలకు పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. తల్లిదండ్రుల కడుపు కోత ఉంటున్నది, తల్లిదండ్రుల ఘోష ఉంటున్నది. ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మొన్న దోసపాడు జరిగింది, ఇమాంపేట జరిగింది, మద్రాల్లో జరిగింది, మేలచెరువులో జరిగింది, మట్టంపల్లిలో జరిగింది, నిన్న ఈరోజు భువనగిరిలో జరిగినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లానే కాదు, సూర్యాపేట జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ విద్యార్థిని తనిష చాలా యాక్టివ్ గా ఉండేటటువంటి విద్యార్థి, ఆరోగ్యంగా ఉన్నటువంటి విద్యార్థి, బాగా చదివేటటువంటి విద్యార్థి. గత 4 సంవత్సరాల నుంచి కూడా అదే స్కూల్లో ఆ విద్యార్థిని చదువుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. నిన్న మొన్న వాళ్ళ పేరెంట్స్ తోటి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళ పేరెంట్స్ వెళ్ళిన సందర్భంలో కూడా చాలా యాక్టివ్ గా వాళ్ళతో కలిసిమెలిసి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎలాంటి సమస్య లేదు, సమస్య ఉంటూ కూడా చెప్పుకుంటారు, కానీ ఎలాంటి సమస్య కూడా చెప్పనటువంటి పరిస్థితి ఉన్నది. కానీ అర్ధాంతరంగా ఆ విద్యార్థిని ఉరేసుకొని చనిపోవటం అనేది చాలా అనుమానానికి దారి తీస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అక్కడ కేర్ టేకర్ ఉన్నారా, లేకపోతే ఎస్ఓ ఉన్నారా, లేకపోతే అక్కడ సిబ్బంది ఏం చేస్తా ఉన్నారు? ఆ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంటున్నప్పుడు విద్యార్థుల పరిస్థితి మీరు ముఖ్యంగా చెప్పండి. ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది అంటే ఒక ఉన్నటువంటి యాజమాన్యం ప్రాబ్లం అంటారా, లేకపోతే కుటుంబ సమస్యలు అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా ఆ అమ్మాయి ఏదో అదే ఒకటే రోజు అక్కడికి పోయి స్కూల్లోకి పోయినటువంటి అమ్మాయి కాదు, 4 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నది. అక్కడ ఉన్నటువంటి అమ్మాయి విధానం ప్రతిదీ కూడా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కు తెలుసు, అందరికీ తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో మాకు అనుమానం ఏంటంటే ఆమె చనిపోయగానే వెంటనే ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి పేరెంట్స్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు ఏరియా హాస్పిటల్కి డెడ్ బాడీని తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఇంతవరకు కూడా ఎస్ఓ ఇక్కడికి రాలేదు, ఇంతవరకు కేర్ టేకర్ ఇక్కడ రాలేదు. డిఈఓ అశోక్ అతను ఇక్కడికి రాకుండా ఎంక్వైరీ చేయకుండా ఈరోజు ఆ అమ్మాయి కుటుంబ తగాదాల ద్వారా చనిపోయిందని చెప్పేసి ఎలాంటి ఎంక్వైరీ చేయకుండా ఈరోజు వాట్సాప్లలో మీడియాకి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆయా డిఓకి ఏం ఆధారాలు ఉన్నాయని చెప్పేసి నువ్వు ఈరోజు అసత్య ప్రచారాలు చేస్తున్నావు. ఒక విద్యార్థిని మీద, ఒక దళిత కుటుంబానికి చెందినటువంటి విద్యార్థిని, 10వ తరగతి విద్యార్థిని, నిరుపేద కుటుంబానికి చెందినటువంటి విద్యార్థిని పట్ల నువ్వు అసత్య ప్రచారం చేయడం అనేది సరైనది కాదు. ఇది ముమ్మాటికి ఆత్మహత్య కాదు, ఇది హత్య. ఇది అక్కడ ఉన్నటువంటి ఎస్ఓలు, సిబ్బంది, విద్యాశాఖ అధికారులు చేసిన హత్యగానే మేము చూస్తా ఉన్నాం తప్ప మరొకటి కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అశోక్ ని సస్పెండ్ చేయాలి, కలెక్టర్ గారు ఇక్కడికి రావాలి, ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. ఈ ఆత్మహత్య పైన, హత్యన ఏదైనా సమగ్ర విచారణ చేసి ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, ₹1 ఎక్స్గ్రేషియా చెల్లించేంత వరకు కూడా ఇక్కడ మేము ఎస్ఎఫ్ఐ గా బైఠాయిస్తాం. ఓకే, పీడిఎస్ నాయకులు మీరు చెప్పండి. అసలు ఒక డైరీ కూడా దొరికింది, డైరీలో కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా బయటకు వస్తున్నాయి, దాన్ని ఎట్లా చూస్తున్నారు? డైరీ అనేది అసలు ఇప్పుడు జరిగిన ఆత్మహత్యకి ఎలాంటి సంబంధం లేదు. అతనేమో అతనికి సంబంధించిన విషయాలకి ఎప్పుడో 6 నెలల క్రితం రాసిన డైరీ కావాలనేది కుటుంబ సమస్యలో ఉన్న పక్కదారికి పట్టిస్తున్నారు. ఒక డిఓ ఎలాంటి విచారణ చేయకోకుండా అతను ఇక్కడికి రాకోకుండా కానీ ఇక్కడ పేరెంట్స్ మీద నెట్టడం జరిగింది. ఇది కరెక్ట్ అనేది మూటికి ఇది కావాలనే చేస్తున్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా కానీ 91 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది ఇప్పటికీ ఈ రోజు వరకు. కానీ దీని మీద ఎలాంటి విచారణ చేయటం, చనిపోయిన విద్యార్థులను తీసుకొస్తున్నారు, పోస్ట్ మార్టం చేస్తున్నారు, పంపిస్తున్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే ఈ డిఓ అసంతృప్తిగా మాట్లాడినారో విద్యార్థి పట్ల డిఓని సస్పెండ్ చేయాలి, అక్కడ ఉన్న ఎస్ఓని కానీ సస్పెండ్ చేయాలి. ఏదైతే కుటుంబానికి ₹1,00,000 ఎక్స్గ్రేషన్ చెల్లించాలి, ఆ కుటుంబంలో ఏదైనా ఒక కుటుంబ సభ్యులకి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా చెప్పండి, మీ విద్యార్థి సంఘ నాయకులు పదే చెప్తున్నారు ఎక్స్గ్రేషన్ చేయాలని చెప్తున్నారు, కానీ అక్కడ వసతుల మీద మీరు ఎందుకు పోరాటం చేయలేకపోతున్నారు?
100% మేము ఒక విద్యార్థి సంఘంగా మేము పోరాటాలు చేస్తున్నాం. కానీ మమ్మల్ని అక్కడ చూస్తుంటే అక్కడ లోపల ఏం జరుగుతుంది అనేది చూస్తుంటే గురుకులాలకు కానీ కేజీబీలకు కానీ విద్యార్థి సంఘాలు రాని పరిస్థితిగా మారుతుంది. అదొక జైలు పరిస్థితిగా మారుతుంది. అక్కడ ఏం జరుగుతుందో సమాచారం ఇవ్వకుండా మారుతుంది. కావాలని ఇక్కడ అధికారులు మేము పోతున్నాం చేస్తున్నాం, అక్కడ విద్యార్థుల సమస్యలు తెలుసుకుంటూ ఉంటారు. కానీ అక్కడ ఓన్లీ వాళ్ళు ఫోటోలో ఎక్స్పోజ్ పోతున్నారు తప్పించి కానీ అక్కడ ఎలాంటి విద్యార్థి సమస్యలు పట్టించుకోవడం లేదని మేము చెప్తున్నాం. అంటే ఇలాంటి ఆత్మహత్యలు తగ్గాలంటే అసలు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మేము ఇలాంటి ఆత్మహత్యలు అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలి. అక్కడ వాళ్ళ పట్ల ఎవరైతే అక్కడ రెగ్యులర్ గా రాని వార్డెన్లు కానీ అక్కడ జరగడం జరుగుతుంది. అక్కడ సరైన డ్యూటీ చేయకపోవడం వలన ఇలాంటివి జరుగుతున్నాయి. సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం వలన ఇట్లా జరుగుతున్నాయి. అక్కడ మానసికంగా ఇబ్బంది పెట్టడం వలనే విద్యార్థులు ఈ సూసైడ్లు జరుగుతున్నాం అనేది మేము డిమాండ్ చెప్తున్నాం. మనం చూస్తున్నాము సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ వద్ద మాత్రము పీడిఎస్సీ కావచ్చు, ఎస్ఎఫ్ఐ నాయకులు పెద్ద ఎత్తున కూడా ధర్నా నిర్వహిస్తున్నారు. వాళ్ళు చెప్పేది ఒకటే, ఎందుకంటే ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 90 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్యల వెనక అసలు కారణాలు కూడా ఏమి తెలియడం రాలేదు. ఎందుకంటే పోతున్నారు, ఫోటోలకు పోలీసులు వస్తున్నారు తప్ప వాళ్ళకు సరైన న్యాయం జరగట్లేదు. ఖచ్చితంగా ఏ ఒక్క విద్యార్థి కూడా సస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు నష్టపరిహారం కూడా చెల్లించే దాఖలు కనిపిస్తలేవు. అక్కడ ముఖ్యంగా వసతులు లేవు. వసతులు లేకపోవడం వల్లే వాళ్ళు ఆత్మహత్య పాల్పడుతున్నారు. వసతులు లేవా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఏమన్నా వాళ్ళు మానసికంగా ఇబ్బంది పెడుతున్నారా, అట్లా కూడా సమగ్ర సర్వే చేయాల్సిన విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు ఈ విద్యార్థికి మాత్రం న్యాయం జరిగే వరకు కూడా మేము భీష్మించి కూర్చుంటామని విద్యార్థుల సంఘ నాయకులు పేర్కొంటున్నారు. ఏరియా హాస్పిటల్ మాత్రం ఇప్పుడే విద్యా అధికారి రావడం జరిగింది. అతను మాత్రం విద్యార్థి సంఘం నాయకులతో పాటు ఎవరైతే మృతురాలు ఉన్నారో మృతురాలు బంధువులు కూడా అడ్డుకోవడం జరిగింది. ఏది ఏపటికి కూడా, ఎందుకంటే ఇప్పటికే ఉన్నటువంటి విద్యాశాఖ అధికారి మాత్రం ఖచ్చితంగా పట్టించుకోవడం అని చెప్పవచ్చు. ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా అతనిపై ఆరోపణలు రావడం జరుగుతుంది. ఆరోపణలు జరిగిన నేపథ్యంలో కూడా ఆయన ఇప్పటివరకు పట్టించుకోవడం లేదు. మనం చూస్తున్నాము విద్యాధికారి కూడా ఇక్కడే ఉన్నారు. మరి సార్, డిపార్ట్మెంట్ పరంగా నేను ఎంక్వైరీ చేయడం జరిగింది. అక్కడ స్కూల్కి పొద్దున్నే 6:30కు అక్కడ వెళ్ళడం జరిగింది. వెళ్తే అప్పటికే అక్కడ ఫ్యాన్కి ఊరేసుకొని ఉన్నట్టుగా ఉన్నది. ఆలోపే మన పోలీసు వాళ్ళకు కూడా సమాచారం ఇచ్చి పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాతనే ఆ అమ్మాయిని ఫ్యాన్ నుంచి కిందికి దించడం జరిగింది. కిందికి దించిన తర్వాత అంబులెన్స్ పిలిపించడం జరిగింది. పిలిపించి హాస్పిటల్కి పంపించడం. ఈ లోపల మన విద్యార్థులని ఎంక్వైరీ చేసిన. ఏమైనా ఎంక్వైరీ చేసిన అంటే అమ్మాయికి ఏ టైంలో తిన్నది, ఏ టైంలో వండుకున్నది, ఈ మధ్యరాత్రి ఎందుకు లేచింది అని ఎంక్వైరీ చేసిన. ఎంక్వైరీ చేస్తే అమ్మాయిలు ఏమంటున్నారంటే, తోటి అమ్మాయిలు మాతో పాటే తిన్నది, మాతో పాటే పండుకున్న తర్వాత పక్కన పండుకున్న అమ్మాయిని లేపితే, ఏంది నా ఇప్పుడు లేపుతున్నట్టు వాష్రూమ్ పోదాం రండి అని అంటే వచ్చిందట. వాష్రూమ్కి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళా పండుకున్న కాడికి వచ్చిన తర్వాత చున్నీ ఉందా అని అడిగితే నా చున్నీ నీకెందుకు ఈ రాత్రి అని అమ్మాయి అన్నదట. దాని మీద ఈ ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయి ఇంతకుముందుకు ఏమన్నా సమస్యలు చెప్పిందా అని అడిగితే అమ్మాయి పక్కనున్న అమ్మాయి ఏమంటుందంటే, ఇదివరకే అమ్మాయి చెప్పింది మాకు తల్లిదండ్రుల సమస్యలు ఉన్నాయని చెప్పిందని. అదే విషయము నేను తెలియజేసిన. మీరు జిల్లా వైద్యాధికారి, ఆ డ్యూటీ చేసేది ఎవరంటే జిల్లా విద్యాధికారి, ఆ డ్యూటీ చేసేది ఎవరు? పోలీస్ డిపార్ట్మెంట్ చేయాలి. మీరు అడగడం మంచిది. కానీ మీరు విద్యార్థి సంఘ నాయకులు కావచ్చు, లేకపోతే పేరెంట్స్ ఒక సమాచారం తీసుకోకముందే మీరు ఎట్లా సోషల్ మీడియాలో దాన్ని అప్లోడ్ చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? మనకు రిపోర్టర్లు అడుగుతున్నారు, సార్ వచ్చిర్రు మీరు ఏం ఎంక్వైరీ చేసిర్రు అంటే ఇదే ఎంక్వైరీ చేసిన అని చెప్పిన. దాన్ని మీరు ఏం చేయాలంటే క్షుణ్ణంగా ప్రెస్ మీట్ పెట్టాలి. ప్రెస్ మీట్ పెట్టి అది ఎవరికైతే మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారో పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారో అట్లాగా సార్ మీ మీద చాలా మీ మీద ఒక నిమిషం అట్లా కాదండి, మీరు డిపార్ట్మెంట్ వాళ్ళకని చెప్పారా? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చేరవేశారా? ఇట్లా కుటుంబ కళాలు ఉన్నాయని పోలీస్ డిపార్ట్మెంట్ కానీ చేరవేశారు. సిఐ గారు ఉన్నారు, అక్కడనే ఎస్ఐ గారు ఉన్నారు, ఇద్దరు కానిస్టేబుల్ ఉన్నారు. అదంతా ఎంక్వైరీ చేసుకున్నారు. వాళ్ళు మన పోలీస్ అధికారులు కూడా రాసింది కూడా అదే. సూసైడ్ చేసుకుంది ఎప్పుడండి? అది మనం చెప్పలేము. అది ఒక నిమిషం, ఇది డిఓ గారు ఇచ్చినటువంటి ప్రెస్ నోటు. ఆదివారం రాత్రి 10 గంటలకు స్టడీ అవర్స్ పూర్తయ్యాక నిద్రపోయారు. 12:30
సమయంలో మహాలక్ష్మి నిద్రలేచి తన స్నేహితురాలతో తన కుటుంబ సమస్యల గురించి ప్రస్తావించింది. అందరూ నిద్రించిన తర్వాత ఉత్తర్వులోనే అర్ధరాత్రి సమయంలో తన క్లాస్ రూమ్ లో ఆత్మహత్య చేసుకుంది. ఇవాళ మంగళవారం, ఆదివారం రోజు ఆదివారం అర్ధరాత్రి చేసుకుంటే సోమవారం మొత్తం డెడ్ బాడీ ఉందా? మీరు అఫీషియల్ అనౌన్స్మెంట్ మీది అఫీషియల్. మనం చూస్తున్నాము ఇక్కడ ఎవరైతే విద్యాధికారి అశోక్ బాబు ఉన్నారో వారు మొత్తం కూడా పెద్ద ఎత్తున కూడా వాళ్ళు చూస్తున్నారు. ఒకటే మనం చెప్పేది ఏంటంటే విద్యాధికారులు మాత్రం ఇక్కడ గత 3 సంవత్సరాల నుంచి కూడా విద్యా వ్యవస్థను బస్టు పట్టించారని కూడా విద్యార్థి సంఘ నాయకులు పేర్కొంటున్నారు. నడిగొడవ కస్తూర్బా ఏదైతే విషయం ఉందో దాన్ని మొత్తం పెద్ద ఎత్తున కూడా విద్యాధికారి కలసనలో నడుస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా పచ్చుకోకపోవడం వల్ల కూడా విద్యార్థిని ముచ్చిందని కూడా పేర్కొంటున్నారు.